అధ్యక్ష, ఇప్పుడే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అఫైర్స్ మినిస్టర్స్ కానీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సంబంధించినటువంటి మనోహర్ గారు వీళ్ళందరూ మాట్లాడారు. ఈ ప్రభుత్వ విధానం అధ్యక్ష సోషల్ ఈక్విటీ, ఎన్డీఏ ప్రభుత్వం సోషల్ ఈక్విటీ కింద పనిచేస్తున్నాం. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకి రాజకీయంగా జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా సోషల్ ఎంపవర్మెంట్ కూడా చేసే విధంగా ముందుకు పోతున్నాం. ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా సూపర్ 6 సూపర్ హిట్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి. ఇది మొదటి చర్య మాత్రం. దీని తర్వాత అదర్ సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు దీంతోనే ఆగకుండా మిగిలినటువంటి అన్ని వర్గాలకు, ఆటో డ్రైవర్స్ మొదలుకొని మత్స్యకారులు కానీ లేకపోతే చేనేత కార్మికులు కానీ ఇలా అందరికి కూడా న్యాయం చేయడం కోసం అనేక ఇనిషియేటివ్స్ తీసుకున్నాం. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఎసెన్షియల్ కమాడిటీస్ ఇవి కూడా సమర్థవంతంగా డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడానికి ప్రణాళికలు తయారు చేయడమే కాకుండా టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగించి దీనిపైన కూడా ముందుకు పోతున్నాం. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా అధ్యక్ష కైండ్ కానీ లేకపోతే డీబీటీ కానీ ఏది ఇచ్చినా ఇమీడియట్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. ఎక్కడ ఎలాంటి లొసుగులు లేకుండా వీలైనంత వరకు పర్ఫెక్ట్గా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈరోజు బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టినప్పుడు మీరు చూశారు. షెడ్యూల్ క్యాస్ట్ల కోసం కానీ షెడ్యూల్ తెగల కోసం కానీ వెనుకబడిన వర్గాల కోసం మైనారిటీల కోసం వీలైనంత వరకు బడ్జెట్ పెంపు చేశాం. అవన్నీ కూడా అమలు చేయడం కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క అధ్యక్ష ఒక అంబిషియస్ ప్లాన్ మనం పెట్టుకొని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 దీనిపైన మీరు చూసినప్పుడు ఇప్పుడు 3 లక్షల రూపాయలు తలసరి ఆదాయం ఉంటే దీన్ని 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయం 2047కి పెంచాలని ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు పోతున్నాం. అందుకే మా మంత్రులు మాట్లాడినప్పుడు అధ్యక్ష ఫోకస్ అంతా కూడా భావితరాలపైన పెట్టాం. వీకర్ సెక్షన్స్లో ఉండే పిల్లలపైన పెద్ద ఎత్తున అంటే అంగన్వాడీ దగ్గర నుంచి ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా ఫోకస్ చేశాం. విద్యపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. వాళ్ళకు పౌష్టికాహారంగా కాకుండా వాళ్ళకు మెరుగైన హెల్త్ కండిషన్స్ ఉండడానికి ఏమేం చేయాలనో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా అధ్యక్ష ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు పెట్టడం, ఇంకొక పక్క ఎక్కడికక్కడ ప్రతి ఒక్క వర్గానికి కూడా బడ్జెట్ ఇచ్చాం. ఇందులో కూడా వాళ్ళ ఆదాయాన్ని పెంచే విధంగా ఏ విధంగా మెరుగైనటువంటి జీవన ప్రమాణాల కోసం ఏమేం చేయాలనో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. నేను వెచ్చించే టైంలో ఎక్కువ శాతం సంక్షేమ కార్యక్రమాల కోసం వీకర్ సెక్షన్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. అంటే ఆ రోజు ఎన్డీఏ ఒక మాట చెప్పాం, రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆదాయాన్ని పెంచుతాం, ఎవ్వరికి ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పాం. దాని ప్రకారమే ఈరోజు ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క అధ్యక్ష ఒకసారి మనం ఆలోచించుకోవాల్సింది, నేను చాలాసార్లు చెప్పాను, P3 ద్వారా అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఈరోజు సంపద సృష్టించడానికి ముందుకు పోయాం. ప్రైవేట్ వ్యక్తులు వచ్చారు, రోడ్లు వేశారు, ఎయిర్పోర్ట్లు కట్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు చేశారు. దానివల్ల సంపద వచ్చింది, మెరుగైన సదుపాయాలు వచ్చాయి. కానీ ఆర్థిక అసమానతలు పెరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం P4 తీసుకొచ్చాం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇప్పటికీ 10 లక్షల బంగారు కుటుంబాలని 1 లక్ష మంది మార్గదర్శులు అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు.